హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ముందు వీడియో నేను చెప్పాను కదండి, ఖజానాలోకి వెళ్ళామనేసి. ఖజానాలో అయితే కొన్ని కలెక్షన్స్ అయితే చూసాము. దీంట్లో వచ్చేసి మాకు కొన్ని పాపిడి బిళ్ళ సెట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మంచిగా ఉన్నాయా లేదనేసి చెక్ చేసుకున్నాం. ఇక్కడైతే కొన్ని పీసెస్ అయితే మేము సపరేట్గా తీసి దాంట్లో ట్రై చేస్తున్నాం అనమాట, ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఏంటి. ఇంక ఇక్కడైతే బిల్లింగ్ కూడా పంపించాము. కొన్ని సెట్స్ అయితే నచ్చాయి, అవి అయితే బిల్లింగ్ పంపించాము. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత ఏంటి అనేసి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు వచ్చేసి 7,160 రూపీస్ ఉన్నాయన్నమాట పర్ గ్రాము. ఇంకా మేము అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మేము బ్రైడల్ సెట్ చూపించాను కదండి, అది ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి ఒకసారి చూపిద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఆ లోపైతే వాళ్ళు రెడీ చేసి పెడుతున్నారనమాట సెట్ అంతా కూడా. మేము ఇక్కడైతే చూస్తున్నాం, కొన్ని సిల్వర్ ఐటమ్ మీద కూడా కొన్ని ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. నేను కడపలో వెళ్ళినప్పుడు మాకు వీడియో అయితే అలో చేయలేదు. అప్పుడు ఆ రోజు అయితే నేను స్కీమ్ అయితే పే చేసి వచ్చాను. ఇంక ఇక్కడ కొంచెం ఇట్లా చెప్పాను యూట్యూబర్ని, ఇట్లా కొంచెం వీడియో అయితే షూట్ చేసుకుంటానండి అనేసి అన్నాను. ఓకే అని చెప్పారు. అదే కొంచెం టైం ఇచ్చారనమాట ఫాస్ట్గానే. నేనైతే అన్ని లోపల పీసెస్ ఉంటాయి కదా, అవేం తీయలేదు. బట్ మాకు నచ్చిన వరకు చూపించి షూట్ అయితే చేసుకున్నాను అనమాట, అంతే. కలెక్షన్ అన్నీ బాగున్నాయి, సిల్వర్ ఐటమ్స్ కానీ పట్టీలు కానీ అవన్నీ చూసాము. ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. డే బై డే అయితే గోల్డ్ ప్రైజెస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి కదా. ఎవరైనా కానీ ఇట్లా అంటే ఎవ్రీ మంత్ ఎర్న్ చేసే వాళ్ళు ఉంటే ఇలా అయితే ప్లాన్ చేసుకోండి, మీకే యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఏవైనా కానీ. ఎందుకంటే మనకు ఇవి గోల్డ్ ఆర్నమెంట్స్ బ్యాంక్లో పెట్టుకున్నా కూడా మనకు వడ్డీ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో మీకు పర్సనల్గా కానీ ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, నేను కొన్ని ఫేస్ చేశాను, అవన్నీ మీకు అయితే ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. డెఫినెట్లీ మీరు ఫోకస్ చేసుకోండి. గోల్డ్ అనేది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం రియల్ ఎస్టేట్ ఇలాంటి దాంట్లో అయితే క్రోస్ అయితే ఇన్వెస్ట్ చేయలేం కదా. అట్లీస్ట్ మనకున్న బడ్జెట్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే గోల్డే అనమాట. అందుకనేసి నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఇక్కడ ఖజానాలో వచ్చేసి నాకు కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా ఉన్న జ్యువెలరీ సెట్స్ అయితే చూపించారు. కొత్తగా రీసెంట్గా వచ్చిన సెట్స్ అన్నీ ట్రై చేశాము. బట్ నేనైతే వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే అది అలో లేదు. నేను ఆ ఒక్క సెట్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే అది మేము తీసుకోవాలా వద్దా అనేసి ఒకసారి వేస్తేనే కదా ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది లుక్ ఎలా ఉంది ఏంటి అని. ఇట్లా ఓవరాల్గా అయితే నేను లోపల అలా స్క్రీన్లో నుంచి వీడియో అయితే షూట్ చేసుకున్నాను. అందుకే మీకు క్లారిటీగా జ్యువెలరీస్ ఏమి డిజైన్స్ ఏమి కనిపించడం లేదు. బట్ మీకు ఎవరైనా నియర్గా బ్రాంచ్లో ఉంటే, నియర్గా ఖజానా బ్రాంచ్ కానీ ఏమైనా షాప్స్ ఉంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఆర్నమెంట్స్ కానీ స్కీమ్స్ కానీ అవైలబుల్లో ఉన్నాయి. నేను ఇక్కడ నియర్గా ఒంగోలు బ్రాంచ్ ఖజానాలోకి వెళ్ళాను కదా, ఇక్కడ కలెక్షన్ బాగుంది కాబట్టి నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. నాకు నచ్చితేనే మీకు షేర్ చేస్తానండి, జెన్యున్గానే చెప్తున్నాను. ఇది నాట్ ప్రమోషన్ వీడియో. గోల్డ్ కాయిన్స్ కన్నా కూడా ఆర్నమెంట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. కాయిన్స్ ఏంటంటే మీకు మళ్ళీ అగైన్ మేకింగ్ ఛార్జెస్ ప్రతిదానికి పడుతూ ఉంటుంది. మీరు ఇన్కేస్ చిన్న షాప్లలో తీసుకోవటం వల్ల ఏంటంటే మనకు వాళ్ళు కొంత టైం తీసుకొని చేస్తారు, అది అవుట్పుట్ ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదా. సో ఇట్లా ట్రై చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు అది సెట్ అవుతుందా లేదా అనేసి 2-3 అనేది వేసుకొని ట్రై చేసిన తర్వాత మీరు ఫైనల్గా చూస్ చేసుకోవచ్చు. ఇది వన్ టైం లాగే కదా ఇన్వెస్ట్మెంట్ అనేది, ప్రతిసారి మార్చుకొని ఇట్లా తీసుకోకుండా ఒకేసారి మనం ఏదైనా మంచి షాప్లోకి వెళ్ళి అన్ని జ్యువెలరీ సెట్స్ అన్నీ ట్రై చేసి ఫైనల్గా డెసిషన్ తీసుకోవటం అనేది గుడ్ థింగ్ అనమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ నేను అన్నీ షూట్ అయితే చేశాను, బట్ మీకు క్లారిటీగా అయితే లేవు. డిజైన్స్ బాగున్నాయి. మీకు నియర్గా ఏమన్నా ఉంటే బ్రాంచ్కి వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని డీటెయిల్స్ అన్నీ ఉంటే చూడండి. మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నా కూడా ఇట్లా చెప్పండి, ఇట్లా ఛానల్ నుంచి వచ్చామని కూడా. మీకు ఇంకా మంచి కొత్త కలెక్షన్ ఏమన్నా ఉన్నా కూడా మీకైతే చూపిస్తారనమాట.
ఇంక ఇక్కడైతే ఈ జ్యువెలరీ అంతా చూసేసి లైట్ వెయిట్లో అన్నీ చెక్ చేసుకున్నాం, గ్రామ్స్ అన్నీ కూడా. ఇంకా బ్రైడల్ సెట్ అయితే ట్రై చేయమని చెప్పామన్నమాట. ఇంక ఇట్లా ట్రై చేసి చూసాము, బాగుంది, లుక్ వైజ్ కూడా బాగున్నాయి అనమాట. నేను ముందు ప్రీవియస్ వీడియోలో ఏవైతే చూపించానో అదే సెట్ అనమాట మేము వేసింది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి మేము చంపసవరాలు కానీ చాన్బాలి కానీ ఇవైతే ఏం ట్రై చేయలేదు. ఇంక ఈ ఓవరాల్ సెట్ వచ్చేసి మనకు చెప్పాను కదా 200 గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట. మీరు ఎవరైనా చెక్ చేసుకోవాలంటే బ్రాంచ్కి వెళ్ళి నియర్గా కనుక్కోండి. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చేది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే జ్యువెలరీ సెట్ వేసేసి నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూస్తున్నాను అనమాట, ఎట్లా ఉంది ఏంటి అనేసి. నాది సెట్ డిఫరెంట్గా ఉంది లుక్, నా సెట్ కన్నా కూడా తిన సెట్ చాలా బాగా అనిపించింది. ఇంకా అదే డిస్కస్ చేసుకున్నాం ఎన్ని గ్రామ్స్ ఎంత వెయిట్ అనేసి. చెప్పాను కదా 200 గ్రామ్స్లో ఇలా లుక్ వస్తుందంటే చాలా బాగుంది, గ్రాండ్గా ఉంది లుక్. ఇంకా మేము ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్నీ అడిగేసి వచ్చేసాము. చూడాలి అది తీసుకున్నామా లేదనేది అయితే నేనైతే తర్వాత వీడియోలో చెప్తాను. ఎందుకు ఇంత ల్యాక్ చేస్తున్నానంటే సో ఇది బిగ్ ఇన్వెస్ట్మెంట్ కదా, 1-2 డేస్లో అయితే మేము డెసిషన్ అయితే తీసుకోలేము. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఊరిక స్కీమ్ కట్టడానికి వచ్చి ఇలా నచ్చి మేము ట్రై చేసాము. లక్ష్మీదేవి చాలా అది క్లియర్గా కనిపిస్తుందండి మాకైతే, ముద్ర అన్నీ కూడా ప్రతిదీ కూడా మాకేమి ఇట్లా గజిబిజిగా అయితే ఏం లేదు, లుక్ వైజ్గా బాగుంది. నాకెందుకో మళ్ళీ ఇట్లా చూడంగానే మళ్ళీ రెడీ అవ్వాలనిపించింది. నా జ్యువెలరీ అంతా వేసుకొని ఒకసారి రెడీ అయ్యి పిక్ తీసుకోవాలనిపించింది. చాలా బాగుంది లుక్ వైజ్గా కూడా. ఇంక ఇట్లా మా సిస్టర్కి వేసిన తర్వాత అన్ని గ్రామ్స్ అన్నీ చెక్ చేసుకొని ఒకసారి మా అమ్మ వాళ్ళకి అదే వీడియో కాల్లో చెప్తుందనమాట, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది అనేసి మా సిస్టర్ చెప్తున్నారు. ఇంకా నేనైతే అది వాయిస్ కొంచెం గజిబిజిగా ఉందని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోకి అయితే. ఇంకా మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే బ్రాంచ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మేబీ రూల్స్ ఏమన్నా మారినా తెలియదు కదా నాకైతే. ప్రజెంట్ అయితే నేను వెళ్ళినప్పుడు అయితే నాకు ఈ డీటెయిల్స్ అయితే చెప్పారు. ఇదైతే మొత్తం ఓవరాల్ సెట్ అయితే నేను గ్రీన్ పర్స్ తోటే తీయమని చెప్పాను. ఇంకా అదే మేమైతే వేసి ట్రై చేసి చూసామన్నమాట. అంతేనండి ఈ వీడియో. ఇంకా వీడియోని అయితే చూసేసేయండి.